పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు రోడ్ల నిర్మాణం తప్పనిసరి అని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సెక్రటేరియట్లో ఆర్ఎండ్బీపై సమీక్ష నిర్వహించారు. ప్రపంచంలో అత్యధిక ప్రమాదాలు జరుగుతున్న దేశాల్లో మన దేశం ఒకటన్నారు. అత్యంత ప్రమాదాలు జరుగుతున్న రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయన్నారు. గత ప్రభుత్వం RRR యూటిలిటీ ఛార్జీలు చెల్లించకపోవడంతో ఆగిపోయిన పనులను మళ్లీ పునరుద్ధరిస్తామన్నారు. హైదరాబాద్ ORR వల్ల ఎన్ని పెట్టుబడులు వచ్చాయో అలాగే RRR ద్వారా అంతకు మించిన అభివృద్ధి జరుగుతుందన్నారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ 4 టీమ్స్ హాస్పిటల్స్ భవనాల నిర్మాణం ఎమ్మెల్యే ఆఫీసుల నుంచి కలెక్టరేట్ల వరకు అన్ని ఆర్ఎండ్బీ పరిధిలో ఉన్నాయన్నారు మంత్రి కోమటిరెడ్డి. RRR పూర్తి చేసి రేడియల్ రోడ్లను నిర్మిస్తామన్నారు. ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటానన్న మంత్రి రోడ్లు బాగాలేక ఎక్కడ ప్రజలు ఇబ్బందులు పడొద్దన్నారు. NH65ని గ్రీన్ఫీల్డ్ హైవేగా నిర్మాణం కోసం ముందుకు పోతున్నామన్నారు. ఇప్పటికే బ్లాక్ స్పాట్ కు సంబంధించి పనులు ప్రారంభించామన్నారు. ఇక ప్రజలకు మెరుగైన రోడ్లు అందించడమే తమ లక్ష్యమన్నారు మంత్రి. ఇక అంబర్పేట్ ఫ్లైఓవర్ పనులు పూర్తవుతున్నాయన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మరో నెల రోజుల్లో ట్రాఫిక్ ను అనుమతిస్తామన్నారు. ఉప్పల్ ఎలివేటెడ్ తర్వాత 4.4 కిలోమీటర్ల 6 లైన్ల విస్తరణ చేపడతామన్నారు. పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు రోడ్ల నిర్మాణం తప్పనిసరి అని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సెక్రటేరియట్లో ఆర్ఎండ్బీపై సమీక్ష నిర్వహించారు. ప్రపంచంలో అత్యధిక ప్రమాదాలు జరుగుతున్న దేశాల్లో మన దేశం ఒకటన్నారు. అత్యంత ప్రమాదాలు జరుగుతున్న రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయన్నారు. గత ప్రభుత్వం RRR యూటిలిటీ ఛార్జీలు చెల్లించకపోవడంతో ఆగిపోయిన పనులను మళ్లీ పునరుద్ధరిస్తామన్నారు. హైదరాబాద్ ORR వల్ల ఎన్ని పెట్టుబడులు వచ్చాయో అలాగే RRR ద్వారా అంతకు మించిన అభివృద్ధి జరుగుతుందన్నారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ 4 టీమ్స్ హాస్పిటల్స్ భవనాల నిర్మాణం ఎమ్మెల్యే ఆఫీసుల నుంచి కలెక్టరేట్ల వరకు అన్ని ఆర్ఎండ్బీ పరిధిలో ఉన్నాయన్నారు మంత్రి కోమటిరెడ్డి. RRR పూర్తి చేసి రేడియల్ రోడ్లను నిర్మిస్తామన్నారు. ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటానన్న మంత్రి రోడ్లు బాగాలేక ఎక్కడా ప్రజలు ఇబ్బందులు పడొద్దన్నారు. NH65ని గ్రీన్ఫీల్డ్ హైవేగా నిర్మాణం కోసం ముందుకు వెళ్తామన్నారు. ఇప్పటికే బ్లాక్ స్పాట్స్ కు సంబంధించిన పనులు ప్రారంభించామన్నారు. ప్రజలకు మెరుగైన రోడ్లు అందించడమే తమ లక్ష్యమన్నారు మంత్రి. ఇక అంబర్పేట్ ఫ్లైఓవర్ పనులు పూర్తవుతున్నాయన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మరో నెల రోజుల్లో ట్రాఫిక్ ను అనుమతిస్తామన్నారు. ఉప్పల్ ఎలివేటెడ్ తర్వాత 4.4 కిలోమీటర్ల 6 లైన్ల విస్తరణ చేపడతామన్నారు.